ఖమ్మంలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో తండ్రి కుమార్తె మృతి చెందగా తల్లి మరో కూతురు అపస్మారక స్థితిలో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. నేలకొండపల్లి మండలం అనంత సాగర్ కు చెందిన కన్నతల రాము జర్నలిస్ట్ కాగా భార్య రమ్య, కుమార్తెలు దివ్యనైని దక్షితతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. 4-5 రోజులుగా రాముకు ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా ఎత్తకపోగా ఆయన భార్య రమ్య ఫోన్ ఎత్తి రాముకి ఆరోగ్యం బాగలేక తాను మాట్లాడుతున్నట్లుగా పలువురికి సమాచారం ఇచ్చింది. ఆదివారం ఉదయం ఓ మహిళ రమ్య ఇంటికి వచ్చి పిలువగా రమ్య దుప్పటి కప్పుకొని బయటకు వచ్చి రాము అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పింది. ఇంట్లో దుర్వాసనపై ఆరా తీయగా ఎవరికి బాగలేకపోవడంతో శుభ్రం చేయలేదని బదులిచ్చింది. కాగా రాత్రి రమ్య సోదరుడు వీరి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా స్పందన లేదు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా మంచం కింద రాము, కూతురు దివ్యనైని మృతదేహాలు కనిపించాయి. గది నిండా రక్తం ఉంది. అప్పటికే 2 మృతదేహాలు కుళ్లిపోయాయి. మంచం పక్కనే రమ్య చిన్న కూతురు దీక్షిత అపస్మారక స్థితిలో ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల పాటు మృతదేహాలతో ఇంట్లోనే రమ్య ఉన్న అబద్ధం ఆడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. భర్త కుమార్తెను హత్య చేసి గుట్టు రట్టు కాకుండా ఎలకల మందు కాస్త తాగి చిన్న కూతురుకి కూడా తాగించి ఉంటుందని భావిస్తున్నారు. చిన్న కూతురు తలపై గాయాలుండడంతో ఆమెను కూడా హత్య చేయడానికి పథకం రూపొందించింది ఉంటుందని భావిస్తున్నారు. మినిమం డిగ్రీ చదువు ఉండాలి. మన వాళ్ళు అందరూ కూర్చోలేదు.